దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలో ఒకటి రాఖీ పండుగ. మనకు తెలిసినంత వరకు రాఖీ అన్నకు, తమ్ముడికి, నాన్నకు కడతాం. కానీ మధ్యప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో ఈ పండుగని భిన్నంగా చేసుకుంటారు. కొన్ని శతాబ్దాలుగా అక్కడి మహిళలు సోదరులకు కాకుండా భర్తలకు, చెట్లకి రాఖీ కడతారు. ఈ ఆచారం మధ్యప్రదేశ్లోని చింద్వాడ జిల్లాలో ఉంది. గోండు గిరిజన సమాజంలో భర్త మాత్రమే జీవితాంతం పక్కనే ఉండి రక్షిస్తాడని నమ్ముతారు. ఈ పండుగ రోజున పొలాల్లో పూజలు చేసి పంటలకు మరియు అడవుల్లోని చెట్లకు రాఖీ కడతారు. ఈ గిరిజనులు దేవ్ రాఖీలను సొంతంగా తయారు చేస్తారు. పసుపు దారం, దూదితో చేసే ఈ రాఖీకి మొదట పూజ చేశాకే పొలం బాట పడతారు. పొలం పనులు చేశాక వారు చేసుకున్న పలహారాలు తిని రాఖీ పండుగ జరుపుకొని ఆ రోజున ఎంతో సంతోషంగా ఉంటారు. రాఖీ పండుగ అనేది కేవలం సోదరులు మరియు సోదరీమణుల మధ్య జరుపుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో మాత్రం తనకు రక్ష ఇచ్చేవారు అంటే తనకు, తన జీవన ఉపాధికి తన భర్త మరియు అడవుల్లోని చెట్లకు రాఖీ కడతారు. మన దేశంలో కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. తోబుట్టుల బంధం బలపడడానికి మరియు వారి మధ్య ఉన్న గొడవలు తొలగిపోవడానికి కూడా ఈ పండుగ ప్రత్యేకమని చెప్పవచ్చు. కొందరైతే ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఈ పండుగ జరుపుకుంటారు. మీరు కూడా ఈ ఇయర్ మీ బ్రదర్ అండ్ సిస్టర్తో రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? కామెంట్ చేయండి.